Earhook Private Limited presents Gavvala Moota, written by Bejjarapu Vinod Kumar, narrated by R.J. Diya. గవ్వల మూట. నిర్మానుషంగా ఉన్న రోడ్డు మీద నియాన్ లైట్ల వెలుగులో మెరుస్తున్న వర్షపు నీరు, ముసురు తాలూకు చలిలో ముసుగు తన్నిన కల్లోల స్వప్నాలు, కిటికీ గ్రిల్ను పట్టుకుని వేలాడుతున్న వర్షానంతర శీతల సమీరంలో స్తబ్దంగా ఉన్న 8వ స్వరం, మెదడు ఉపరితలంపై అల్లుకుపోయిన సాలెగూడు అల్లిక. తేరీ దునియాసే హోకే మజ్బూర్ చలా మై బహుత్ దూర్ అని పేరుకుపోయిన దుమ్ముపై వేలితో రాస్తుంటే ఆ దుమ్ము కింద నిక్షిప్తమై ఉన్న అద్భుత స్మృతి చిత్రమేదో అక్షరాల సందుల్లోంచి తొంగిచూస్తున్నట్లు సందిగ్ధ సార్వరి, మేలుకున్న గుబులు, అమ్మ కొంగుని నిండా కప్పుకొని ప్రపంచాన్ని వీక్షించిన జ్ఞాపకం, మొదటిసారి ఊడిపోయిన పాలదంతాన్ని బండకింద దాచి అది బంగారమైందా లేదా అని గంటకోసారి చూసుకున్న మురిపెం. జో బీత్ గయా ఏక్ సప్నా థా, చలికి వణికిపోతూ ఒడిలో ఒదిగిపోయిన ముఖేష్ పాట, బెడ్రూంలో 2 పిల్లల మధ్యన ప్రశాంతంగా నిద్రిస్తున్న స్మిత. ఈ రోజు జరిగిన 2 సంఘటనలు మనోకులాయంలో ఎంతటి అలజడి రేపాయంటే ఇంత రాత్రిపూట మెలకువ మస్తిష్కమంతా ఆవరించింది. కంటిపాప మీద జ్ఞాపకాలు రెప్పవాలిస్తే పోతాయా? బిజినెస్ వ్యవహారాలన్నీ చూసుకుని ఇంటికి వచ్చేసరికి పెద్దపాప ఇంటర్నెట్లోంచి హార్డ్ డిస్క్లోకి డౌన్లోడ్ చేసుకున్న వీడియో గేమ్ ఆడుతోంది సీరియస్గా. కుర్చీలో కూర్చుని షూస్ విప్పబోతుండగా సుడిగాలిలా వచ్చి నా కాళ్లను చుట్టుకుంది చిన్నపాప. ఏంటికన్నా అన్నాను అలసట తెచ్చిన గొంతుతో. నీకు తెలుసా అంది విస్పారిత నయనాలతో. ఏంటి అన్నాను నేను. పరిగెత్తికెళ్ళి పెన్సిల్ బాక్స్ తెచ్చింది. నీకు తెలుసా, దీన్ని దాచిపెడితే రబ్బరవుతుంది అంటూ బాక్స్ తెరిచింది. బాక్స్ నిండా పెన్సిల్ చెక్కిన పొట్టు, హృదయంలో రంగురంగుల సాలెగూడు దారాలు పుటుక్కుని తెగిన భావన. ఫ్యాక్టరీ చిమ్నీలోంచి ఎగసిన పొగవేణువులో దూరి తీయని పాటగా మారినట్లు మనసు బాల్యంలో జారిపోయింది. సరిగ్గా చిన్నప్పుడు నేను దాచుకున్నట్టే, సరిగ్గా నేను భ్రమపడినట్టే, సరిగ్గా నాలోని అమాయకత్వమే, సరిగ్గా నా బాల్యమే. పాపలో చిన్నప్పటి నేను స్పష్టంగా కనిపించాను. ఈ అమాయకపు బాల్యం నా తరం నుండి ఈ తరానికి ఎలా ట్రాన్స్ఫర్ అయ్యింది? ఎవరు చెప్పారు? ఇంతటి గందరగోళంలోంచి, ఇన్ని యంత్రాల చప్పుల్లోంచి, ఇన్ని హిపోక్రసీ ఫిల్టర్లలోంచి ఎవరు చేర్చారు? ఎలా చేర్చారు? పాపను ఎత్తుకొని గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకున్నాను. విజయ్ గర్వంతో నా మెడను కరుచుకుపోయింది పాప. నా కళ్ల నిండా నీళ్లు. నిజంరా కన్నా, అది రబ్బరవుతుంది అని అన్నాను. వీడియో గేమ్ ఆడుతున్న పెద్దపాప చాలా వింతగా మమ్మల్నిద్దర్నీ పిచ్చోళ్ళని చూసినట్టు చూసింది. ఆ చూపు నన్ను భయపెట్టింది. బాల్యం ప్యూపాలో నాగరిక జీవనం చేర్చిన రీజనింగ్ చూసి నిజంగానే భయమేసింది. 7 ఏడాది వయసు నుంచి వాళ్ల అమ్మమ్మ తాతయ్యల దగ్గర పల్లెటూల్లో ఉన్న చిన్నపాపను మొన్ననే తీసుకొచ్చాము. చిన్నపాప వచ్చినప్పటినుంచి మనసులో ఏదో తెలియని కదలిక. వాననీటి ప్రవాసాలలో వదిలిన కాగితం పడవ గమనంలా, తాటికమ్మకు తుమ్మముళ్ళు గుచ్చి తయారుచేసిన గిరక తిరిగే చప్పుడులా, మేఘాలను తాకడానికి వెళ్తున్న గాలిపటం వయ్యారంలా, తూనీగను పట్టుకోవడానికి బాల్యం వేసిన అడుగుల సడిలా, మనసు హైడ్రాలా గతంలోకి పల్టీలు కొడుతూ వెళ్లి అనుభూతుల పజిల్స్ కోసం అన్వేషిస్తున్న ఫీలింగ్. వెళ్లి ఇంటర్నెట్ కనెక్ట్ చేసి ఈమెయిల్ బాక్స్ ఓపెన్ చేశాను. ఏవో మెసేజ్లు, పొడిపొడి ఉత్తరాలు. ఈ రోజంతా కొత్తగా అనిపిస్తోంది. ఉత్తరం రాసేప్పుడు కాగితం మీద అక్షరాలు రాస్తుంటే వాకిట్లో అమ్మ ముగ్గు వేస్తున్నట్లుగా అనిపించేది. మనసు వయ్యారాలు పోయి కాగితం మీదకి జారుతున్నట్లుగా అనిపించేది. కాని ఇదేంటి, కీబోర్డుపై మీటలు నొక్కితే తటాలున రాలిపడే అక్షరాలు, స్పర్శ, వాసన తోడు ఉన్నానన్న ఫీలింగ్. ఏదీ ఇవ్వని ఇంటర్నెట్ స్వరూపం ఈరోజు తెలిసి వస్తోంది నాకు. ఈమెయిల్ క్లోజ్ చేయబోతుండగా చివరగా చూశానొక మెసేజ్. పాల్గొండ, గోదావరి, నారాయణ 3 పదాలున్నాయందులో. శిథిలమైన మనసు కోటలో పగిలిన గోడల సందుల్లోంచి పెరిగిన మహాస్వప్న వృక్షాలు. మనసు మూగనోయింది. సాయంకాలపు నీరెండలో గోదావరి ఇసుక మేటలపై ఎగిరెగిరి వెల్లకిల్లా పడుకున్నప్పుడు మేఘాలు రాల్చే పాట నాకు తెలుసు. ఆకాశపు పడమటి అంచుల్లోంచి రాలిపడే ఎరుపు రేణువుల కోసం పిల్లతెమ్మెర సాయంతో పంటపొలాలు చేసే పరవశ నృత్యమూ నాకు తెలుసు. ప్రామిస్, నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. కానీ
నాకు తెలుసనే విషయం ఇన్నాళ్లుగా ఎలా మర్చిపోయాను? అర్ధరాత్రి దాటి 2 గంటలైన చప్పుడు. ఏంటి, నిద్ర రావడం లేదా? దగ్గరగా వచ్చి కూర్చుంటూ అంది స్మిత. రేపు మనం వాల్గొండ వెళ్తున్నాం అన్నానామెతో. రైలు వేగంగా పరిగెడుతోంది. పప్పా, వేర్ ఆర్ వి గోయింగ్ అని అడిగింది పెద్ద పాప. వి ఆర్ గోయింగ్ టు వాల్గొండ అన్నాను. వాల్గొండ? ఎవరుంటారక్కడా అని అడిగింది. నా చిన్నప్పటి దోస్తు నారాయణ ఉంటాడు, గోదావరి ఉంటుంది అని అన్నాను. చిన్నపాప మొహంలో క్యూరియాసిటీ. పప్పా, నువ్వు చిన్నప్పుడు తొక్కుడు బిళ్ళ ఆడావా అని అడిగింది చిన్నపాప. తొక్కుడు బిళ్ళ ఆడాను, చార్పల్లి, గిల్లీదండ, కోతికొమ్మ, రేస్, ఇంకా ఎన్నెన్నో ఆటలాడాను అని చెప్పాను. చిన్నపాప కళ్ళు విస్ఫారితమయ్యాయి. చెక్కిళ్లపై ఆనందం. నువ్వు ఈ ఆటలన్నీ ఆడడం ఏంటి పప్పా? ఇట్స్ వెరీ చీప్ అంది పెద్ద పాప. మరి ఎవరాడతారు అని అడిగాను ఆశ్చర్యంగా. ఏమీ చదవడం చేతకాని మొద్దబ్బాయిలు ఆడతారు. ఇలా ఆటలు ఆడుతూ ఉంటే ర్యాంక్ ఎలా వస్తుంది అని అడిగింది పెద్ద పాప. బేలగా చూశాను స్మిత వైపు. నా మీద దయదలచి తనకు తానుగా నాకందిన వరం ఆమె. కరీంనగర్ టీచర్ ట్రైనింగ్లో మొదటిసారి కలుసుకున్నామిద్దరం. చిన్నగా నవ్వి చెవిలో గుసగుసగా అంది. చిన్నప్పుడు నువ్వు జారిపోతున్న నిక్కరుని పట్టించుకోకుండా ఆడుతున్న సీను ఊహించుకుంటేనే ముద్దొస్తోంది అని అంది. పప్పా, పప్పా, నీ చిన్నప్పటి విషయాలు చెప్పవా అని అంది చిన్నపాప. బాల్యమంటేనే నాకు ముఖ్యంగా గుర్తొచ్చేది నారాయణ. వాడు లేకుంటే నాకు పొద్దుపోయేది కాదు. మొదటిసారి బడిలోకి వెళ్ళినప్పుడు చాలా భయమేసింది. బిక్కమొహం వేసుకుని కూర్చొని ఉన్న నన్ను ముందుగా పలకరించింది నారాయణే. వాడి చేతిలో ఊడిపోయిన పన్ను ఉంది. అరే, దీన్ని పారేయద్దు తెలుసా? దీన్ని తీసుకుపోయి బండ కింద దాచిపెడితే బంగారమవుతుందన్నాడు వాడు. వాడిని చూడగానే సంతోషమనిపించింది. అన్ని రోజులు బయట గడిపిన రోజులు బడిలో కూడా గడపొచ్చనే విషయం వాడి పరిచయంతోనే తెలిసింది. అలా మొదలైన మా స్నేహం వయస్సుతో పాటే పెరుగుతూ పోయింది. ఎన్నో ఆటలు, లెక్కించడానికి వీలుకానన్ని ఆటలు. ఒకరోజు కోతికొమ్మచ్చి ఆడ్డానికి వేణుగోపాలస్వామి గుడిలో ఉన్న చెట్టుపైకి ఎక్కిన నారాయణ అంతే వేగంతో దబీమని కింద పడ్డాడు. మేము అయ్యయ్యో అని పరిగెత్తబోయేంతలో ఠకీమని లేచి అంతకు రెట్టింపు వేగంతో పరుగు తీశాడు. మేమాశ్చర్యపోయేంతలో అల్లంత దూరాన చేతిలో కట్టెతో ఆయాసపడుతూ పరిగెత్తుకొస్తున్న కాంతయ్య కనిపించాడు. మేము కూడా నారాయణ వెనుకే పరిగెత్తి చాలా దూరంలో పట్టుకున్నాం. తీరా విషయం తెలుసుకుంటే ఏముంది, గోడకు అటువైపున ఉన్నది కాంతయ్య సేటు ఇల్లు. మధ్యాహ్నం పూట పుష్టిగా భోంచేసి వాకిట్లో మంచంపై కూర్చొని జంధ్యం సరిదిద్దుకుంటూ భార్యతో మాట్లాడుకుంటూ కూర్చున్నాడు కాంతయ్య. ఇంతలో చెట్టుపైకెక్కిన నారాయణ జేబులోంచి సీసం గోళీ కాయలన్నీ జలజలా రాలి కాంతయ్య బట్టగుండుపైన పడ్డాయి. అది సంగతి. గోళీలు ఆడ్డంలో నారాయణ ఎప్పుడూ ఫస్టే. వాణ్ణి ఓడించడం ఎవ్వరివల్ల కాకపోయేది. ఒకరోజు బడిలో ఉన్న పిల్లలందరి దగ్గర జేబుల్లోని గోళీలను వెతికాడు కృష్ణయ్య సార్. చాలా గోళీలు పోగయ్యాయి. నారాయణ జేబులు మళ్లీ మళ్లీ వెతికాడు. ఒక్క గోళీ కూడా దొరకలేదు. పోగైన గోళీకాయలన్నీ తీసుకెళ్లి బావిలో పడేశాడు టీచర్. సాయంత్రం ఆడ్డానికి గోళీలెట్లారా అడిగాను గుసగుసగా. క్లాసులో కిసుక్కున నవ్వి చంకలో దాచిన గోళీలను తీసి చూపించాడు. ఈసారికి మన దగ్గర ఎప్పుడు దొరకాలే అని మరోసారి నవ్వాడు. అరే నారిగా, ఏంట్రా అల్లరి అని సార్ అడగ్గానే ఏమీ ఎరగనట్టు అమాయకంగా మొహం పెట్టి నిలబడ్డాడు. గిల్లీదండ ఆడడానికైతే ఎక్కడి టైమూ సరిపోయేది కాదు. వడ్ల బ్రహ్మయ్య దగ్గరికి వెళ్లి గిల్లీ చెక్కించుకొచ్చే బాధ్యత నారాయణదే. ఊరవతల దగ్గర బద్దీ గీసి తిండి మర్చిపోయి మరీ ఆడేవాళ్లం. చూసి చూసి వాడిని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ల నాన్న చేతిలోని కట్టెను చూడగానే ఈడ్చికొట్టిన గిల్లీలాగా చటుక్కున మాయమైపోయేవాడు. ఈత కొట్టడమంటే భలే సరదాగా ఉండేది మాకు. ఒకరోజు బడికి వెళ్తుండగా సడన్గా ఆపాడు నారాయణ. అరే, నువ్వు లెక్కల హోంవర్క్ చేసినావా అని అడిగాడు. లే, చెయ్యలే అన్నాను. చలో, పొద్దుగాళ్లపూట బడి ఎగ్గొట్టి పగటిపూట పోదాం అనేసి పొలాల గట్ల వెంబడి పరుగు తీశాడు నారాయణ. నేను వాడిని అనుసరించాను. దారిలో మా బాపతు వాళ్లే మరో 3 కలిశారు. అంతా కలిసి నడిచి గంగాళం పొలం బావిలో ఈత కొట్టసాగాం. బడి ఎగ్గొట్టి ఈత కొట్టేటప్పుడు మా పద్ధతి వేరేగా ఉండేది. ఒంటిపైన ఉన్న మొత్తం బట్టలన్నీ విప్పి
అతి జాగ్రత్తగా దాచేవాళ్లం. ఈత కొట్టడమయ్యాక ఒళ్లంతా ఆరిపోయాక బట్టలు వేసుకునేవాళ్లం. నారాయణ ఒక గొప్ప కట్టి తీసుకొచ్చి దానిని పుల్లలకు గుచ్చి దువ్వెనలాగా తయారు చేసేవాడు. దాంతో తల దువ్వుకుని సిన్సియర్గా బడికి వెళ్లేవాళ్లం. బడినుంచి వచ్చాక సాయంత్రం పూట రేస్ ఆట ఆడేవాళ్లం. రేస్ ఆటంటే దాక్కున్న వాళ్లను కనుక్కోవడం. ఒకరోజు గోడచాటున దాక్కున్న నారాయణ ఎంతకూ దొరకలేదు. చివరకు గోడకు ఆవైపు ఇంట్లోంచి పాడైపోయిన కూర పులుసులు పారబోశారు ఇంటివాళ్లు. ఇదంతా వచ్చి నారాయణ పైన పడింది. అప్పుడుగాని దొరకలేదు వాడు. తూనీగల కోసం తిరగడం, వాటికి దారాలు కట్టి వదిలేయడం, వాటి చేత చిన్న చిన్న రాళ్లు లేపించి అత్తగారింటికి బిందెత్తుకుపో అని పాట పాడ్డం, నల్లాలం తీగలను తీసుకుని తాతా పైసిత్తవా లేకపోతే నీ తలకాయ పుట్టుక్కు అంటూ వాటి తలల్ని ఎగిరేయడం, దోసిట్లో ఇసుక పోసి కళ్ళు మూసి రకరకాలుగా తిప్పి ఒకచోట ఇసుక పోయించి తిరిగి బయల్దేరిన చోటికి వచ్చి కళ్లపైనుంచి చేతులను తీసి ఇసుక పడేసిన చోటును కనుగొనమనడం. వర్షాకాలంలో ఒక మొనదేలిన రాడ్ తీసుకుని 3 అంగులు వేసుకుంటూ రాడ్ భూమిలోకి దిగేయడం. సంక్రాంతి సీజన్లో పోటీలు పడి గాలిపటాలెగరేయడం. ఇలా ఎన్నెన్నో ఆటలు ఆడేవాళ్లం. ఇంతగా చిలిపిగా నిర్భయంగా ఉండే నారాయణ మా క్లాస్లో ఉండే ప్రమీలకు మాత్రం భయపడేవాడు. ఒకరోజు ప్రమీల బాక్స్లోంచి చింతచిగురు దొంగతనం చేశాడని వాడిని కింద పడేసి దబాదబా బాదేసిన ప్రమీలంటే అప్పటినుంచి భయం వాడికి. ఆమె జోలికి మాత్రం పోయేవాడు కాదు. కాని నిజానికి ఆ దొంగతనం చేసింది వాడు కాదు, నేను. కాని అంత బలమైన నారాయణనే బాదుతుందంటే నేను తట్టుకునేవాడినా? అందుకే కిరుక్కుమనకుండా ఉండిపోయాను. ఇవన్నీ ఒక ఎత్తైతే గోదావరి మరో ఎత్తు. నాకు దేవుడిచ్చిన తల్లి గోదావరి నది. తెల్లవార్లు నిద్రపోకుండా నా చిన్ననాటి విషయాలు వింటూ ఉండిపోయారు పిల్లలు. నేను కూడా చిన్నప్పుడు చాలాసార్లు మా అమ్మ మా చిన్నప్పుడు ఆటలాడుకున్న సీన్ను ఊహించుకొని అద్భుతమైన అనుభూతికి లోనయ్యేవాడిని. పాపా, నువ్వు ఇవన్నీ చెబుతుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తోందో. మిక్కీ డొనాల్డ్, అలాద్దీన్, అంకుల్ స్కూజ్, జీన్నీ, ఇయాగో, అబు, హూయి డూయి లూయి అన్ని పాత్రలు సజీవంగా కదలాడుతున్నట్లు అనిపించింది అంది పెద్దపాప. పెద్దపాప నోటి వెంట ఆ మాటలు విన్నాక నన్ను చూసి నేనే గర్వంగా ఫీలయ్యాను. ఇన్నేళ్లుగా పిల్లలతో గడపడానికి కూడా టైం దొరకని నా జీవితాన్ని చూసి నాపై నాకే జాలేసింది. మెచ్చుకోలుగా నా భుజాన్ని తట్టింది స్మిత. తెలతెలవారుతుండగా స్టేషన్ వచ్చినట్లు కూతవేసింది రైలు. ఏళ్ల తరువాత ఒకే ఒక్క ఈమెయిల్ మెసేజ్తో నేను మరిచిపోయిన జీవిత పార్శ్వాన్ని తిరిగి నా ముందర సాక్షాత్కరింపచేసిన నారాయణను కలుసుకోబోతున్నానన్న ఉద్వేగంతో ప్లాట్ఫాం పైకి అడుగుపెట్టాను. గోదావరి ఇసుక మేటలపైన నా పక్క కూర్చున్న స్మితకు మరింత దగ్గరగా జరిగాను. సూర్యాస్తమయం ఎర్రెర్రని కాంతుల్ని వర్షించసాగింది. ఆ ఎరుపు బ్యాక్గ్రౌండ్లో నీళ్లలో ఎగురుతున్న పిల్లలు ఓ అత్యంత అద్భుతమైన సిబీనీ పెయింటింగ్లా కనిపిస్తున్నారు. ఊళ్ళోకొచ్చి ఇవాల్టికి 4వ రోజు. గోదావరిని చూసినప్పటినుంచి పిల్లల వైఖరి మారిపోయింది. ఎంత పిలిచినా వారు గోదావరిని వదిలి రావడం లేదు. ఎన్ని పార్కులు తిప్పినా ఇంత తీవ్రస్థాయి ఆనందం వారిలో ఎప్పుడూ చూడలేదు. షవర్లోంచి వచ్చే నీటికి, రాళ్లను ఒరుసుకుంటూ వచ్చి తమను చుట్టుకుంటున్న నీటికి మధ్య ఉన్న హస్తిమ శకంతరాన్ని వారు గ్రహించారు. అంతటి ఏనుగును చంపడానికి చిన్న దోమచాలు కదా. ఇటువైపు తిరిగి స్మితకేసి చూశాను. ఏదో అడగాలనుకుంటున్నావు అంది. నేనిన్ని రోజులు ప్రకృతిని పిల్లలకు దూరంగా ఉంచి వారికి ద్రోహం చేశానా? నా వర్తమాన జీవితంలోని ఎన్నో అసంతృప్త కోణాలను భయంతో మూసి ఉంచానా అని అడిగాను. నిజం, 4 రోజుల్లో ప్రకృతికి దగ్గరైన కొద్దీ పెద్దపాపలో వస్తున్న మార్పును చూసే నాకిలా అనిపిస్తోంది. పిల్లల్లోని నిర్లిప్తత, ప్రాక్టికాలిటీ, యాంత్రికత, రీజనింగ్, స్పందనారాహిత్యం అన్నీ మాయమైపోయి సహజమైన బాల్యం కనిపిస్తోంది నాకు. స్మిత మౌనంగానే ఉండిపోయింది. పరిష్కారం లేని సమస్యల్లోకి కూరుకుపోతూ మిమ్మల్ని వెంట లాక్కెళ్తున్నానా? సమాజంతో పాటు వేగంగా వెంట తీసుకుని పరిగెడుతూ నా చిట్టితల్లుల పాదాలు కుమిలిపోయేలా చేస్తున్నానా? విశాలమైన నీలాకాశం కుంచుకుపోయి నన్ను మాత్రమే ఒత్తేస్తున్నట్లు విలవిలలాడిపోయాను. తిరుగు ప్రయాణంలో ట్రైన్లో వస్తుంటే పిల్లలిద్దరూ హచ్ హచ్ అని తుమ్మసాగారు.
గోదావరి దయతో ప్రసాదించిన వరం అన్నాను. వీఆర్ బోరోయింగ్ దిస్ కోల్డ్ వైరస్. గోదావరిని వెంట తీసుకెళ్తున్నట్లే అనిపిస్తోంది అంది స్మిత. దుప్పటి కప్పుకొని పడుకున్నారు పిల్లలు. వాళ్ల స్వప్న సామ్రాజ్యాన్ని ఎంతో విస్తృతం చేశానన్న తృప్తి నాలో మిగిలింది. చాలా రోజుల తర్వాత చాలా అద్భుతమైన అనుభూతులు. స్పీడ్గా వెళ్తున్న రైలు, విశాలమైన మైదానంపై వెన్నెల జడివాన, దుప్పటి కింద ఒకరినొకరు కౌగిలించుకుని పడుకున్న పిల్లలు, భుజాల మీద షాల్ కప్పుకొని కిటికీ గుండా బయటికి చూస్తూ ఉండిపోయిన స్మిత. మావి చిగురులోని మాధుర్య భారం మానవాకృతి దాల్చినట్లు. థ్యాంక్స్ టు నారాయణ అంది స్మిత నెమ్మదిగా. ఎందుకు అని అడిగాను. ఒకే ఒక్క ఈమెయిల్ మెసేజ్తో మన జీవిత గతిని మార్చేశాడు అంది స్మిత. థ్యాంక్స్ చెప్పాల్సింది నారాయణకు కాదు అన్నాను. మరి అంది స్మిత. నీకు అన్నాను. అదేంటలా అంటావ్ అంటూ ఇటువైపు తిరిగిన స్మిత నా కళ్లల్లో గిర్రున తిరిగిన నీటిని చూసి ఆశ్చర్యపోయింది. హేయ్, వాట్ హ్యాపెన్ అంది ఆందోళనగా. నువ్వా మెసేజ్ ఫీడ్ చేసే కంటే నెల రోజుల ముందే నారాయణ చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకుని. నా కళ్లల్లో నీళ్లాగలేదు. చనిపోయే ముందు వాడడిగిన మాట నన్ను కలవాలని. స్మిత, నేను కూర్చున్న ఇసుక తిన్నెల దగ్గరే వాడిని దహనం చేశారట. వాడిని దహనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పోటెత్తిన గోదావరి వాడి శవాన్ని కొద్ది దూరం లాక్కుపోయిందట. నా స్మృతిపదంలో ఎప్పుడూ అల్లరల్లరిగా తిరిగే నారాయణే కనిపిస్తున్నాడు తప్ప ఆత్మహత్య చేసుకున్న నారాయణ కనిపించడం లేదు. ఊళ్ళో విచారిస్తున్న సమయంలో పత్తి రైతు అయిన నారాయణ తన తల్లిని సరిగ్గా చూడ్డం లేదని నాకు తెలిసినప్పుడు ఆశ్చర్యపోయాను. భూస్వాములు తమ భూముల్ని లాక్కున్నప్పుడు వలవలా ఏడ్చిన రైతులిప్పుడు లేరు. తమరి కుటుంబంలో ఒక్కరిగా పెరిగిన ఎడ్లను ముసలయ్యాక కబేళాకు తరలిస్తే విలవిలలాడిపోయిన రైతులు లేరు. పత్తి రైతుల ఆత్మహత్యలు భూమి చేసిన ద్రోహం కాదు. రైతు భూమిని కేవలం వ్యాపార వస్తువుగా భావించినప్పుడే భూమి నుండి ఆశించే ప్రతిఫలంలో కొలతలు మారిపోయాయి. అప్పుడే అతనిలో ప్రశాంతత చెరిగిపోయి ఆందోళన మొదలయ్యింది. భద్రత మాయమైపోయి సహజత్వం స్థానంలో నటన, ప్రేమ స్థానంలో స్వార్థం మొదలయ్యింది. మనిషి జీవితాన్ని వ్యాపారమయం చేసుకున్నప్పుడే అతని హృదయం చుట్టూ ఎన్నో కుడ్యాలు నిర్మితమవుతాయి, ఎన్నో పరిధులు ఏర్పడతాయి. నారాయణ తన తల్లిని సరిగ్గా చూడకపోవడానికైనా, చిన్ననాటి స్నేహితుడినైన నాతో విషయం చెప్పకపోవడానికైనా కారణమిదే. నా జీవితాన్ని తలుచుకుని భయమేసింది. గబుక్కున స్మితవడిలో దూరి ఆమెను కరుచుకుపోయాను. మస్తిష్కం నిండా ఆలోచనలే ఆలోచనలు. పిల్లలు ప్రకృతిని ఇంత గొప్పగా ఎంజాయ్ చేశారంటే అది కొత్తదని కాదు. అందులోని అందాల్లో అమూర్తంగా ఉండే ఆత్మీయతానురాగాలు అనుభవించిన కొద్దీ రొటీనయ్యేవి కాదు. పల్లెల్లో రైతు నిరంతరం గడుపుతున్నా ప్రకృతి ఎప్పుడూ రొటీన్ కాదు. అది అతని జీవితంలో భాగమైపోతుంది. పొలము, పశువులు, గాలి, నీరు, వీటిని అతను ఏనాడూ వేరుగా చూడడు. పొరుగురికి వెళ్లిన రైతు మరుసటి రోజుకే తన భూమి మీద బెంగపడతాడు. పట్నం నుంచి పల్లెకు వచ్చిన మనిషి తన వ్యాపారం మీద పడే బెంగకి, పల్లె రైతు తన భూమి మీద పడే బెంగకి చాలా తేడా ఉంటుంది. అది తల్లి మీద పడే బెంగకి, ఉంచుకున్నది కాస్త ఏమరుపాటుతో ఉన్నా వేరొకటితో పోతుందేమో అన్న టెన్షన్కి మధ్యన ఉన్న తేడా. పరిగెడుతున్న రైల్లో చిన్న కుదుపు. తల తిప్పి చూస్తే పిల్లల ఒడిలోంచి జారిపోతున్న కర్చీఫ్ మూట కనిపించింది. అది గోదావరిలో ఆడుతూ పిల్లలు సేకరించిన రకరకాల రాళ్లు, గవ్వలు కట్టిన మూట. ఎంతో అపురూపంగా గుండెలకు హత్తుకొని పడుకున్నారు వాళ్ళు. లేచి వెళ్లి ఆ మూటని జాగ్రత్తగా తీసి వారి పక్కన భద్రంగా ఉంచాను. గమ్యం తెలిసిన రైలు వేగంగా పరిగెత్తసాగింది. This has been a Earhook Private Limited production of Gavalamuta, written by Becharapu Vinod Kumar, narrated by R.J. Diya, producer Earhook Private Limited, editor Gautam C.H. Production copyright 2022 by Earhook Private Limited.